ట్రంపే ఓపెన్గా మీడియాకి చెప్పారు ఏంటి అని అంటే అధ్యక్షుని కపుల్ ఇద్దరిని కూడా మేము బంధించాము అని చెప్పాను. ఈజ్ ఇట్ రైట్ సార్ ఎగ్జాక్ట్లీ? అదే మేడం, యాక్చువల్లీ మనము వరల్డ్ వార్ 2 తర్వాత ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతి పీస్ ఉండడం కోసం అని చెప్పేసి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. అవును. ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాం. దాన్ని మనం యుఎన్ చార్టర్ అంటాం. యుఎన్ చార్టర్లో సెక్షన్ 3 కానీ సెక్షన్ 4 కానీ సెక్షన్ 5 కానీ ఏం చెప్తున్నాయంటే ఒక దేశం వేరే దేశం యొక్క సావరినిటీని గౌరవించాలి, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి అని చెప్పి. సో ఇలా గౌరవించాలని చెప్పినప్పుడు ఇప్పుడు అమెరికా ఏ అధికారంతో ఇప్పుడు వెనిజులా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయినట్టు? ఆ తప్పు కదా, సావరినిటీని వీళ్ళు వైలేట్ చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ దేశంలో ప్రాబ్లం ఏమన్నంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు దేశానికి మధ్య ఏదైనా తగాదా వస్తే సాల్వ్ చేసే ఈ సంస్థ ఇప్పుడు ఏం మాట్లాడలేదంటారా? ఎందుకంటే ఎస్ మేడం, ఆ సంస్థ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది? ఈ అగ్రరాజ్యాల చేతుల్లోకి కదా. దట్స్ సో సాడ్ రియలీ. అందరికీ న్యాయం ఎలా జరుగుతుంది? జరగదు. ఇప్పుడు మనకి